అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి వ్యాపారానికి సంబంధించిన కొన్ని హదీసులు మనం తెలుసుకుందాం. రాఫే బిన్ హతీజ్ ఉల్లేఖించారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎవరో అడిగారు, దైవ ప్రవక్త, సంపాదనలో ఉత్తమమైనది ఏది? చేతి పనుల ద్వారా సంపాదించటం అబద్ధం, వంచన లేకుండా చేసే వ్యాపారం అని సమాధానమిచ్చారు ఆయన. ఒకరికి బానిసలుగా మారకుండా స్వతంత్ర జీవిగా మనగలుగుతూ కష్టార్జితంతో జీవితం సాగించడాన్ని ఇస్లాం ఎంతగా అభిలషిస్తుందో తెలుస్తోంది. ముస్లింలు వృత్తి పనుల్ని, వ్యాపారాన్ని తమ జీవనోపాధిగా పెట్టుకున్నంతకాలం ప్రపంచంలోనూ ఎంతో ఉన్నతంగా బతికారు. కానీ బానిసలుగా ఉద్యోగాల వెంటబడి పతనమయ్యారు. ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా దీవించారు, కొనుగోలులో, అమ్మకంలో, ఇచ్చిన అప్పును తిరిగి అడగటంలో నెమ్మదిని, మంచి నడవడికను ప్రదర్శించే వ్యక్తిని దైవం కరుణించుగాక. వ్యాపారం విషయంలో నీతి నిజాయితీతో పాటు వినయ వినమ్రతలకు కూడా ప్రధాన స్థానం ఉందని 1400 ఏళ్ల ముందు మహాప్రవక్త బోధించారు. నేడు ఉత్తమ సేల్స్మెన్కు అవసరమైన ప్రథమ లక్షణంగా దాన్ని గుర్తించిన విషయం అందరికీ విదితమే. సత్యసంధతతో వ్యవహరించే విశ్వసనీయుడైన వ్యాపారి ప్రళయ దినాన ప్రవక్తల, సిద్దీకుల, షహీదుల సహచర్యంలో ఉంటాడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవించారు. వ్యాపారం సాధారణంగా ఒక ప్రాపంచిక, లౌకిక విషయంగా కనబడుతుంది. కానీ అందులో నీతి, నిజాయితీ, సత్యసంధత, విశ్వసనీయతలు చోటు చేసుకుంటే అదే ఆరాధనగా మారుతుంది. ఇలాంటి వ్యాపారికి దేవుని పరిశుద్ధ దాసులు అంటే ప్రవక్తలు, సిద్దీకులు, దైవ మార్గంలో ప్రాణార్పణ చేసుకున్న అమరగతులు వారి సహచర్యం లభిస్తుంది. సిద్దీకులు అంటే జీవితాంతం సత్యసంధతతో గడిపిన విశ్వాసి అని, దైవంతో, దైవ ప్రవక్తలతో చేసిన వాగ్దానాన్ని జీవితాంతం నిలబెట్టుకున్న వ్యక్తి అని, తన జీవితంలో మాటలకు చేతలకు వైరుధ్యం లేని వ్యక్తి అని అర్థం. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ప్రళయ దినాన వ్యాపారులు దుష్టులు, దురాచారుల స్థితిలో నిలబెట్టబడతారు. తమ వ్యాపారంలో దైవభీతితో మెలిగిన వారు, రుజువర్తనులు, సత్యసంధులు తప్ప. దైవభీతితో మెలగటం అంటే వ్యాపారం చేయటంలో దైవాజ్ఞాన్ని ఉల్లంఘించకుండా ధర్మాధర్మాలను పాటించటమని, రుజువర్తన అంటే ప్రతి హక్కుల్ని సక్రమంగా అందజేయటమని, కొలతల్లో తూకంలో న్యాయంగా వ్యవహరించటమని, సత్యసంధత అంటే సరుకులోని మంచి చెడులను హెచ్చుతగ్గులు లేకుండా చెప్పటమని భావం. వ్యాపారుల్ని హెచ్చరిస్తూ దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, సరుకును అమ్మటానికి మాటిమాటికి ఒట్టు వేసుకోవటం మానండి. ఇది వృద్ధిపరిచేదిగా కనిపించినా చివరికి నష్టపరుస్తుంది, శుభాన్ని దూరం చేస్తుంది. సాధారణంగా వ్యాపారులు తమ సరుకును అమ్ముకోవడానికి ధర పట్ల, వస్తువు నాణ్యత పట్ల నమ్మకం కలిగించడానికి ఒట్టు వేసుకుంటారు. దానివల్ల తాత్కాలికంగా వ్యాపారికి లాభం కలిగినా ఆ తరువాత అతని మాట బూటకమని తేలిపోతే అతడు శాశ్వతంగా ఒక కొనుగోలుదారుని కోల్పోతాడు, వ్యాపారం దెబ్బతింటుంది. అందుకే ఒట్టు వేసుకుని అమ్మటం శుభకరం కాదని మహాప్రవక్త బోధించారు. ప్రళయ దినాన 3 విధాల మనుషులతో అల్లాహ్ సంభాషించడు. వాళ్ల వైపు చూడనైనా చూడడు, వాళ్లను పరిశుద్ధపరిచి స్వర్గంలో ప్రవేశపెట్టడు, వాళ్లను బాధాకరమైన నరకయాతను గురి చేస్తాడు అని మహాప్రవక్త ఓసారి సెలవీయగా, హజ్రత్ అబూజర్ గిఫారీ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త, ఆ దౌర్భాగ్యులు ఎవరు అని అడిగారు. దానికి ఆయన ఇలా సమాధానం పలికారు, ఒకడు పొగరబోతుతనంతో తన లుంగీని తన మడమల కిందికి జార విడిచేవాడు, 2వ వాడు మేలు చేసి ఎత్తి పొడిచేవాడు, 3వ వాడు అసత్య ప్రమాణం చేసి తన సరుకును అమ్ముకునేవాడు. అల్లాహ్ మాట్లాడకపోవటం, చూడకపోవటం అంటే ఆగ్రహం కలిగి ఉండటం అని అర్థం. లుంగీ లేక పైజామాను గర్వం కారణంగా లేక దర్పాన్ని, పెద్దరికాన్ని చాటుకోవడానికి మడమల కిందికి జార విడిచే వారికి ఈ హదీసులో అతి తీవ్రమైన హెచ్చరిక ఉంది.
ఇకపోతే గర్వం లేని వారు కూడా ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం లుంగీ లేక పైజామాను మడమల కిందికి జారేలా కట్టడాన్ని వారించారు. కాగా గర్వం కారణంగా కాకపోయినా తప్పు చేయటం వల్ల ఇలాంటి వ్యక్తులు కూడా శిక్షార్హులు కాగలరు. విశ్వాసి ఎంత తేలికైన శిక్షనైనా తన పాలిట ప్రళయంగానే భావిస్తాడు.